హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ లీటర్ పాలండి, బ్రెడ్ పీసెస్, కప్పు షుగర్, 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి, బాదం, కాజు, కొంచెం కుంకుమ పువ్వు. ఇదిగోండి ఇప్పుడు తయారు చేసే విధానం. ఇదిగోండి, ఫస్ట్ కస్టర్డ్ పౌడర్లోకి కొన్ని పాలు తీసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇదిగోండి స్టవ్ పైన పాలు పెట్టుకుని కొంచెం పొంగు వచ్చే వరకు మరిగించాలండి. ఇదిగోండి పాలు ఇలా మరిగిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలండి. తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇదిగోండి పక్కకు పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇదిగోండి ఇలా మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇదిగోండి ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఈ పాలన్నీ తిక్కిగా అయ్యే వరకు మరిగించాలి. ఇదిగోండి ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. పాలు తిక్కిగా అయ్యే వరకు ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇలా పాలు ఇలా తిక్కిగా అయిన తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇలా కట్ చేసుకున్న పీసెస్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇదిగోండి ఇలా 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోనండి ఇలా బ్రెడ్ పీసెస్ మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా బాక్స్లోకి అరేంజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్యాప్ లేకుండా పీసెస్ పెట్టుకోవాలండి. ఇదిగోండి కస్టర్డ్ పాలు బ్రెడ్ పీసెస్ పైన ఇలా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ పీసెస్ ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇలా కస్టర్డ్ పాలు వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ పీసెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం పాలన్నీ పోసుకున్న తర్వాత దానిపైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకుని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి 1/2 అవర్ తర్వాత మన బ్రెడ్ కస్టర్డ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.